నమస్తే, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం స్వీయ సంరక్షణ అంటే మన స్వంత సంరక్షణ ఎలా చేయాలో తెలుసుకుంటాము. మీరు ఎప్పుడైనా పని గురించి లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా విషయాన్ని గురించి ఇంతగా ఒత్తిడి అనుభవించారా? మీ నిద్ర పూర్తిగా లేకుండా, సమయానికి భోజనం చేయలేకపోతున్నారా? లేదా ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే మీరు స్వీయ సంరక్షణ గురించి తెలుసుకోవాలి. అది అవసరం. మనం తరచుగా స్వీయ సంరక్షణ చేస్తామని అనుకుంటాము. కానీ ప్రశ్న ఏమిటంటే, మనం నిజంగా సరైన విధంగా సంరక్షణ చేస్తున్నామా? కాబట్టి మనం స్వీయ సంరక్షణ యొక్క సరైన విధానం ఏమిటో తెలుసుకుందాం. దీనికి 2 పాయింట్లు ఉన్నాయి. 1. శారీరక ఆరోగ్యం. మీ శారీరక ఆరోగ్యానికి వ్యాయామం అవసరం. వ్యాయామం చేయడానికి యోగా క్లాస్ లేదా జిమ్ చేరడం అవసరం లేదు. మీరు రోజుకు 1 గంట నడవవచ్చు లేదా సైకిల్ కూడా నడపవచ్చు. సరిపడిన నిద్ర తీసుకోండి. కనీసం 6-7 గంటల నిద్ర అవసరం. పోషకాహార భోజనం చేయండి. నియమితంగా డాక్టర్ వద్ద చెకప్ చేయించుకోండి. శరీరంతో పాటు మనసు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవడం అవసరం. మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని ఇలా చూసుకోవచ్చు. మీ స్నేహితులతో కలవండి. మీరు తోటలో తిరగవచ్చు. లేదా మీ మనసును శాంతి కలిగించే ఏదైనా చేయండి. సమయానికి భోజనం చేయండి మరియు సమయానికి నిద్రించండి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే కనీసం 1 రోజు సెలవు తీసుకోండి. ఇది మీ మెదడును శాంతి కలిగిస్తుంది. మీరు మీకు సరైన విధంగా చూసుకుంటే దాని ప్రయోజనాలు కూడా మీకు కనిపిస్తాయి. ఉదాహరణకు, మెరుగైన సామర్థ్యం. స్వీయ సంరక్షణ ద్వారా మీ సామర్థ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల మీరు ఇప్పుడు బాగా ఆలోచించగలుగుతారు, మీరు ఏమి చేయాలో మరియు కేవలం ముఖ్యమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టగలుగుతారు. రోగాలకు వ్యతిరేకంగా మెరుగైన ప్రతిఘటన శక్తి. మీరు ఇప్పుడు మీకు సరైన విధంగా చూసుకుంటున్నందున మీ శరీరానికి ఇతర రోగాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన శక్తి కూడా పెరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు తక్కువగా అనారోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మీకు సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, చెడు కడుపు వంటి సాధారణ సమస్యలు త్వరగా రాకుండా ఉంటాయి. ఆత్మసమ్మాన్ బడిగా. కొన్ని విషయాలు ఉంటాయి మనం కోరుకోకుండా కూడా చేస్తాము. ఉదాహరణకు, మీ స్నేహితుడు మీ పని కోసం మీ సహాయం కోరుతున్నాడు. ఆ స్నేహితుడు కాబట్టి మీరు అవును అంటారు. కానీ మీ వద్ద ఇప్పటికే చాలా పని ఉంది. ఆ కారణంగా మీరు ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ప్రేమతో కూడా లేదు చెప్పవచ్చు. మరియు వారికి మీరు ఇప్పటికే చాలా పని ఉన్నారని అర్థం చేసుకోగలరు. మరియు మీరు క్షమించండి కూడా చెప్పవచ్చు. మరియు ఆమె మీ స్నేహితురాలు కాబట్టి ఆమె మీకు తప్పకుండా అర్థం చేసుకుంటుంది. మరియు ఈ కారణంగా మీరు మీ పనిని బాగా చేస్తారు. మరియు మీకు ఒత్తిడి కూడా ఉండదు. మరియు పని బాగా జరిగితే మీకు ప్రశంస కూడా వస్తుంది. అలా మీ ఆత్మ సమ్మాన్ పెరుగుతుంది. మీరు మీను బాగా తెలుసుకోవాలి. సెల్ఫ్ కేర్ ద్వారా మనకు అవసరాలు, ప్రేరణ, ఇష్టాలు, అసహ్యాలు, మన అంతర్గత లక్షణాలు ఇవన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి ఇవి సెల్ఫ్ కేర్ చిట్కాలు మరియు వాటి ప్రయోజనాలు. తరువాతి వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.